హలో అండి. ఈరోజైతే పుల్లిపాడ్యమే కదా, దీని గురించి మనమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇల్లు శుభ్రంగా చేసుకొని బయట తులసి కోట దగ్గర మొత్తము శుభ్రంగా కడుక్కొని బాగా తుడిచి ముగ్గు వేసుకొని మనము బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసి దానిపైన ఒక వెడల్పాటి బేసన్ గిన్నె లాంటిది పెట్టి అందులో మనము వాటర్ వేసి ఆ బేసన్ గిన్నె వాటర్లో పాత్రలో వాటర్ వేసాం కదా, అవే మనము గంగామాత అనుకొని ఆ గంగాజలంలో మనము పసుపు కుంకుమ అక్షతలు పూలతో అలంకరించుకొని అందులోనే మనము అరటి దోనెలో 3 వత్తులు కానీ 5 కానీ 30 కానీ 33 వత్తులతో కానీ దీపారాధన చేసుకుంటే మనకు పొలి స్వర్గం వెళ్ళింది కదా, ఆ విధంగా మనకు కూడా కొంచెము పుణ్యం చేసుకున్న ఫలితం మనకు దక్కుతుంది. అలాగే ఒక కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేసుకోలేని వారు, వీలు కాని వారు ఇలా పుల్లిపాడ్యమి రోజు పూజ చేస్తే మనకు ఎంతో పుణ్యం దక్కుతుంది. దాని గురించి అయితే చూడండి, ఫస్ట్ మనము పాత్రలో ఇలా వాటర్ వేసి గంగామాత, ఇంకా మేమైతే అంత దూరం రాలేము, అందుకే ఇక్కడే మేము దీపం ముట్టించుకుంటున్నాము, మీరే మా గంగమ్మ తల్లి అని మొక్కుకొని అందులో మనము వాటరు చూడండి పసుపు కుంకుమ అక్షతలు పూలు వేసి పిండి దీపాన్ని అయితే ఇలా 33 వత్తులతో వెలిగించుకోవాలి. అలాగే తులసి కోటకు వస్త్రం సమర్పించి పువ్వులు పసుపు కుంకుమ దీపారాధన చేసి తర్వాత మనము టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఏమైనా నైవేద్యం ఉంటే ఇంకా నైవేద్యం సమర్పించుకోవాలి, పండ్లు ఫలాలు లాంటివి. ఇంకా మనకు ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు లేకపోతే కార్తీక పౌర్ణమి ఇలా పూజ చేసుకుంటే కూడా చాలా పుణ్యం దక్కుతుంది. ఇంకా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, జాబ్లకు వెళ్ళే వాళ్ళు, వీలు కాని వారు పుల్లిపాడ్యమి రోజు ఇలా 33 వత్తులతో దీపం ముట్టించుకుంటే కూడా వాళ్ళకు చాలా అంటే చాలా పుణ్యం లభిస్తుంది. నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. నూరేళ్ళు ముత్తైదు ఈ విధంగా అయితే ఇలా పూజ చేసుకునే భాగ్యము లభించాలి. తులసి కోటకు ఇంకా ఇలా పిల్ల పాపలతో చేసుకొని హారతితో కుటుంబంతో మనం పూజ చేసుకునే భాగ్యము మనకు దక్కాలని పుల్లిపాడ్యమి తులసమ్మని మనము ప్రార్థించుకోవాలి. స్వర్గం ఏలుట. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఈ తులసి కోట దగ్గర చేసుకుని మనము ఇంకా చదవాలి, ఏ విధంగా పూజ చేసుకున్నారో ఆ స్టోరీ వినాలి ఫ్రెండ్స్. మనకు చాలా పుణ్యం దక్కుతుంది. పూజా విధానం నచ్చినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి. పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఎన్నో మనకు సంవత్సరాలు 100 సంవత్సరాలు మనము నూరేళ్ళు దేవుని యాత్రలు చేసుకున్నాము, ఎన్నో మనము వనభోజనాలు చేసుకున్నాము. ఇంకా కార్తీక మాసం అయిపోయిందంటే అయ్యో ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అంత చలిలో ఉన్నా కూడా అసలు కార్తీక మాసం అంటే అయ్యో చలి అనిపించదు, ఏమనిపించదు. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా దీపారాధన చేసుకోవాలి, అన్నీ తొందరగా చేసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ చాలా లక్ష్మి కళ అనిపిస్తుంది ఇంట్లో. దీపం ముట్టించుకుంటే పూజ చేస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. తులసి కోటి దగ్గర ఇంట్లో కులదేవత దగ్గర మనం దీపం ముట్టించుకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇంకా తులసమ్మ, పొల్లి దేవత, కార్తీక మాసము, దామోదర అందరివి మన మీద ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. కార్తీక దామోదర అందరివి, భగవంతునివి, విష్ణువి, కేశవులవి అందరివి ఆశీస్సులు మన మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.